హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి, మండే వ్లాగు. సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా, మంచిగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. మా ఊరి దగ్గరలో ఉన్న చింతలపాడు తిరణాలు కూడా జరిగిందండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిరణాలు వెళ్ళి మంచిగా ఎంజాయ్ అయితే చేసి వచ్చారు. ప్రదీప్ మాస్టర్ కూడా వెళ్ళొచ్చారు, నేనైతే వెళ్ళలేదు. పెద్దవాళ్ళు గుడికెళ్ళి వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు మాత్రం ఆ ఎగ్జిబిషన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్, అలాగే చిన్నపిల్లలు కొనుక్కునే బొమ్మలు అన్ని రకాలు ఉంటాయండి. చాలా బాగుంటుంది. మనకి సిటీలో ఎగ్జిబిషన్ ఎలాగో అక్కడైతే విలేజ్లో తిరణాల చాలా బాగుంటుంది. మంచి మంచిగా కరెంటు ప్రభలు, అలాగే పాటలు, జబర్దస్త్ టీము అందరూ చాలామంది వచ్చారంట. ఈ సంవత్సరం అయితే బాగా చేశారు. ఇంకా ఇక్కడ చింతలపాడు కోర్ల పున్నానికి చేస్తారండి. చింతలపాడు తిరణాలు స్టార్ట్ అయిందంటే చిన్న చిన్న పల్లెటూరులో అన్ని ఊర్లలో ఒక్కొక్కటి తిరణాలు అయితే వస్తూ ఉంటుంది. గుంటూరు జిల్లాలో అమ్మ ఊరికళ్ళు అయితే సంక్రాంతి పండుగ బాగా చేస్తారండి. కానీ ఇక్కడ కృష్ణా జిల్లాలో అయితే ఇక్కడ చింతలపాడు తిరణాల అంటే కోర్ల పున్నం అంటారు కదా, ఆ పండగ అయితే బాగా చేస్తారు. తిరునాళ్ళు ఉంటాయి కాబట్టి పిండి వంటలు కూడా అటువంటిది కూడా ఇప్పుడే వండుకుంటారనమాట. ఇంకా సంక్రాంతి అయితే బాగా చెయ్యరు. ఇంకా చలి కూడా ఎక్కువ ఉంది కదండి, అందుకోసమే కొంచెం ఎర్లీ మార్నింగ్ కూడా మేలుకు రావట్లేదు. మాకు ఇటువైపు అయితే ఎండ వచ్చిద్ది మంచిగా తూర్పు వైపు, అందుకోసమే కొంచెం లేట్గా లేచినా కూడా ముందు గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను. కొంచెం హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంక ఈరోజు అయితే టీ పెట్టుకోలేదు. కొంచెం మీకు చాలా వీడియోస్లో చూపించే ఉంటా కదా, గ్రీన్ టీలో పుదీనా ఆకులు అలాగే 1/2 టీ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని ఫైనల్గా అయితే లెమన్ పిండి వేసుకుంటే ఆ చేదు అనేది కొంచెం తగ్గిద్ది అనమాట. మనకు ఆ చేదు అనేది మంచిది కాబట్టి గ్రీన్ టీ తాగమని చెప్తారు. అందులో ఈ చలికాలం తాగితే ఇంకా మంచిది. కొంచెం అందరికీ జలుబు అటువంటివి చేస్తూ ఉంటుంది కదా, దగ్గు అటువంటివి ఏమీ లేకుండా పొద్దున్నే కొంచెం వేడివేడిగా తాగితే మనకు కూడా హుషారుగా అనిపించిద్ది. మాకు ఇటువైపు తూర్పు వైపు ఎండ వచ్చిద్ది అని చెప్పా కదా, ఎండలో కూర్చొని గ్రీన్ టీ అయితే తాగాను. ఇంక తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ఇంక ఇట్లా 2 రోజులు సెలవులు వచ్చినాయంటే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా కొంచెం బద్ధకంగా అనిపించిద్ది. చాలా ఎర్లీగా లేచినా కూడా ఈ చలికాలం చీకటిగా అనిపించిద్ది. అసలు చలికి లేకపోబుద్ధి కాదు, లేచేపాటికి లేట్ అయిపోతుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చలికాలం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తప్పదు కదా, బ్రేక్ఫాస్టు ఇంకా వంట అటువంటివన్నీ ప్రిపేర్ చేయాలి. ఇంక నేనైతే గుంట పొంగనాలు వేసానండి. ఈ టిఫిన్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఎక్కువ శాతం దోశ వేసినప్పుడు మాత్రం కొంచెం రాగులు, సజ్జలు, జొన్నలు దోశ వేస్తూ ఉంటానని చెప్పా కదా, ఇంక గుంట పొంగనాలు వేయాలంటే వాటితో మంచిగా రాదు కాబట్టి కొంచెం బియ్యమను మినపప్పు నానబెట్టేసి మిక్సీ అయితే వేస్తాను. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టి 1 స్పూన్ వరకు మెంతులు కూడా నానబెట్టాను. మిక్సీ వేసేటప్పుడు మాత్రం కొంచెం అటుకులు అయితే వేస్తాను. ఇంక ఈ గుంట పొంగనాలు మాత్రం పిండి మంచిగా సాఫ్ట్గా పట్టుకోవాలి. మిక్సీయే వేసాను అయినా కూడా పొంగనాలు మంచిగా టేస్ట్గా అయితే వస్తాయి పొంగి. ఇంకా నేనైతే ఐరన్ కళాయే వాడతానండి, దీంట్లోనే బాగుంటుంది నాన్ స్టిక్ కన్నా కూడా. పిండిలో అలా ప్లెయిన్గా వేసేస్తే అస్సలు బాగోవు. ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకుంటే ఇంకా మనకి ఏ చట్నీ అవసరం లేకుండా కారపొడితో అయినా కూడా తినేయచ్చు అనమాట. ఇంకా మాస్టర్కి, ప్రదీప్కి అయితే చాలా ఇష్టం, వాళ్ళిద్దరికైతే వేసి ఇచ్చాను. ఇంకా మైదా పిండితో వేసుకునే అదే బోండాలు అంటారు కదా, అట్లా కాకుండా సేమ్ అలానే ఉంటాయి. అలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా ఇట్ట గుంట పొంగనాలు వేసుకోవచ్చు. సేమ్ మనకి ఆ బొండాలు తిన్నట్టే ఉంటుంది, కానీ కొంచెం హెల్తీగా కూడా ఉంటుందండి. ఆయిల్ అయితే 1 స్పూన్ వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి అనమాట. అడుగు మాత్రం అస్సలు అంటుకుపోవు. తర్వాత ములక్కాయలు ఉంటే పప్పుచారు అయితే చేశానండి. ఎక్కువ ములక్కాయలు, క్యారెట్, వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు, బెండకాయలు అన్నీ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం వేసి సాంబార్ అలాగా చేశానండి. దీన్ని అయితే ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. నాకు ఎక్కువ అలా ముక్కలు ఉంటే బాగా ఇష్టం. ఇంకా ప్రదీప్ అంటే అన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు, అవి కూడా నేనే తినేస్తాను, అంత ఇష్టం అనమాట. దాంట్లో వేసే సొరకాయ కానీ, బెండకాయ, వంకాయ, ఉల్లిపాయ ఏవైనా కూడా ఇష్టంగా తింటాను. ఎక్కువ ఫంక్షన్కి వెళ్ళినా కూడా చారు తక్కువ, ముక్కలు ఎక్కువ వేయించుకుంటాను, అంత ఇష్టం అనమాట. మనకి ఆ పులుపులు ఆ ముక్కలన్నీ ఉడికికలే బాగుంటుంది. ములక్కాయలు కూడా ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. ఎక్కువ శాతం అన్ని రకాల
కూరగాయలు కట్ చేసి వేస్తాను. ఏమీ లేకపోతే బంగాళదుంపలైనా వేస్తానండి. కాకపోతే ఇంకా ఎక్కువ అలా ఓన్లీ చారు అయితే ఏం బాగుంటుంది, ఎక్కువ శాతం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అన్నిటికన్నా బెండకాయ, సొరకాయ, వంకాయ ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. సాంబార్ లాగా చేసుకుంటే పప్పు కూడా మిక్సీ వేసుకుంటే కొంచెం మనకి చిక్కగా అనిపిస్తాయి. ఎంత ఉడికినా పప్పు గుత్తి పెట్టి అన్నా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే కొంచెం మనకి చిక్కగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఈరోజు అయితే నేను మిక్సీ వేయలేదండి, పప్పు ఉత్తిపెట్టి అనేసి తాలింపు అయితే వేశాను. తాలింపులో మాత్రం ఎక్కువ ఇంగువ, జీలకర్ర, ఆవాలన్నీ వేసి మంచిగా తాలింపు అయితే వేశాను. చాలా బాగున్నాయి, రుచిగా అనిపించినాయి. మరీ అంత చిక్కగా లేకపోయినా కూడా అట్లా పప్పుచారులా చేసుకున్నా కూడా అప్పుడప్పుడు బాగుంటాయి. ఇంక ఈ సీజన్లో మనకి సీజనల్గా దొరికాయంటే మంచిగా ఫ్రూట్స్ తింటే మంచిదని చెప్తారు. ఎక్కువ అయితే కమలాలు, నారింజ కాయలు, ఆ పుల్లటివి తింటే మనకి జలుబు అటువంటిది రాదని చెప్తూ ఉంటారు కదా. ఇంకా ఈ నారింజ కాయలు అయితే మాస్టర్ తీసుకొచ్చారండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఈ అరోమా చూస్తేనే చాలా బాగుండిద్ది అనిపించిద్ది. చాలా రేర్గా దొరుకుతాయి కదా, ఇంకా బయట కూడా ఎక్కడ అమ్మరు. ఎవరింట్లో అన్న చెట్టు ఉంటే తప్పితే స్పెషల్గా అంటే మనకి గాంధీ సెంటర్లో అట్లా సెంటర్లో అయితే దొరకవు అనమాట. ఇంకా మాస్టర్ అయితే ఎక్కడో చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు. మాస్టర్కి చాలా ఇష్టం, చాలా పుల్లగా ఉంటాయి. అయినా కూడా ఈ సీజన్లో కంపల్సరీగా రోజుకి ఒక కాయ తింటే చాలా మంచిదంట. ఇంకా మధ్యాహ్నం అయితే మ్యాక్సిమం మండే కూరగాయలకు వెళ్ళి వస్తూ ఉంటానని చెప్తా కదా. ఇంకా సాటర్డే, సండే హాలిడేస్ వచ్చినాయి. మండే అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు. మాకు ఇక్కడ రైతు బజారు అవి అందుబాటులో ఉందని చాలా వీడియోస్లో చెప్తా కదా. ఇంకా వేరే రైతు బజార్ లాగా కూడా కూరగాయలు ఉంటాయి, కాకపోతే అక్కడికైతే వెళ్ళాం. ఇక్కడ అయితే రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట, కానీ కూరగాయలు మాత్రం మంచిగానే ఉంటాయి, చాలా ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా మండే అంటే 10కి 11కి అలా వెళ్ళామంటే అప్పుడే దించుతూ ఉంటారనమాట. చాలా వస్తాయి ఈ లోడు, అప్పుడైతే తీసుకుంటే బాగుంటాయి. సాయంత్రం అంటే ఇంకా అయిపోతాయి కాబట్టి అంత ఫ్రెష్గా ఉండవు. మ్యాక్సిమం ఇంకా మండేనే కూరగాయల మార్కెట్కి వెళ్ళొస్తాము. ఇంకా ఉల్లిపాయలు అయితే 3 కేజీల వరకు తీసుకున్నాను, ఎందుకంటే మనకి అన్ని కూరల్లో ఎక్కువ ఉల్లిపాయలే కదా పట్టేది. సొరకాయ కూడా బాగుందండి, రేటు కూడా చాలా తక్కువ, 10 రూపాయలే ఉంది. ఒక్కొక్కసారి అయితే 20-30 రూపాయలు ఉండిద్ది, ఈసారి మాత్రం 10 రూపాయలే ఉంది. ఇంకా టమాటాలు కూడా చాలా రేటు తక్కువ అంట, రైతులు అయితే పారబోస్తున్నారని చెప్తున్నారు. న్యూస్ పేపర్లో ఇస్తున్నారు, అలాగే టీవీలో కూడా ఇస్తున్నారు. ఇంకా అందుకోసం అనుకుంటా ఇక్కడైతే 15 ఉందండి రేటు. అంతకుముందు అయితే కొంచెం 40-30 ఉండేది, ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది. ఇంకా అందులో నాటు టమాటాలు చాలా బాగున్నాయి, ఏ కర్రీలో వేసుకున్నా కూడా ఈజీగా మగ్గిపోతున్నాయి. చూస్తేనే పచ్చివే తినబుద్ధి అవుతుంది, అంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా క్యారెట్, కీర దోసకాయ అవి కూడా తీసుకొచ్చాను. ప్రదీప్ ఎప్పుడన్నా సలాడ్లా కట్ చేసి తీసుకుంటాడనమాట. ఇంక కీర దోసకాయ అయితే కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా క్యాప్సికమ్, సొరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ అయితే తీసుకొచ్చి మంచిగా కవర్లో అయితే సర్ది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మండే అంటే చెప్పా కదా, ఒక 1-2 గంటలు మార్కెట్కి వెళ్ళి రావటం, కూరగాయలు సర్దుకోవటం ఇదే సరిపోయింది. నడుచుకుంటానే వెళ్ళొస్తాము. నేను మా ఫ్రెండ్ విజయలక్ష్మి, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. తను నేను వెళ్ళొచ్చాము. ఒక్కోసారి సుజాత ఆంటీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. నిన్నైతే ఇంక మేమిద్దరం వెళ్ళొచ్చామండి, కొంచెం వాకింగ్ లాగా కూడా అయింది. అని కాకపోయినా ఎప్పుడు కూరగాయలు అయితే మేమే వెళ్తాము. ఇంకా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేపాటికంటే కూరగాయలు ఉండవని చెప్పా కదా, ఎక్కువ శాతం మధ్యాహ్నం వరకే ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఇంకా ఉన్నా కూడా స్టాక్ ఉన్నా కూడా అవి తీరనమాట, మళ్ళీ ఉదయమే తీస్తారు. అందుకోసం మ్యాక్సిమం ఉదయమే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకుంటాము. కూరగాయలు అంతా నీట్గా సర్దేసి ఇంకా అవి పచ్చిమిర్చి వాటితో పాటు ఆకులు అన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఊడ్చేసి తీసేసాను. ఇంకా భోజనం చేసి పాటికైతే మధ్యాహ్నం అయిపోయిందండి. ఎర్లీ మార్నింగే మిషన్ వేస్తా కదా, బట్టలు కూడా ఆరిపోయినాయి. ఇంకా చెప్పా కదా తీసుకొచ్చి అట్లా ఉంచేసామంటే ముడతలు ముడతలుగా అయిపోతాయి, లేకపోతే ఇంకా 2-3 రోజులైనా కూడా మడత పెట్టబుద్ధి కాదు. ఇంకా మ్యాక్సిమం తీగల మించి తీయగానే మడతపెట్టి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. వీళ్ళు వచ్చేపాటికే ఆ పని కూడా కంప్లీట్ చేసేస్తాను. మిషన్లో కాబట్టి ఈజీగానే ఆరిపోతాయి. ఇంకా నార్మల్గా ఉండే అయితే ఇంట్లోనే వేస్తాం తీగల మీద, ఏమన్నా బెడ్షీట్లు, డోర్ మ్యాట్లు,
ఇంకా లేకపోతే గంజి పెట్టినప్పుడు అప్పుడే పైకెక్కి పైన కూడా తీగలు ఉన్నాయి. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మ్యాక్సిమం గంజి బట్టలు ఏమన్నా మందంగా ఉండే వాటి కోసమే పైకి ఎక్కుతాము. లేకపోతే ఇంట్లో వేసుకున్నా కూడా మంచిగా ఎండిపోతాయి. అందులో మాకు ఇటు ఇందా చూపించా కదా, తూర్పు వైపు ఎండ వచ్చిద్ది, మధ్యాహ్నం వరకు మంచిగా ఎండ వచ్చిద్ది. బట్టలు అయితే మంచిగా ఆరిపోతాయి. ఇంకా నిన్న వ్లాగ్ అయితే ఇదేనండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, అదే మధ్యాహ్నం సాయంత్రం అనుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.